మండలం. నా పేరు మంగమ్మ. గ్రూపులలో ప్రెసిడెంట్ నేను. మాకు చూస్తే చాలా గలీజ్ ఉంది. ఈ మురికి వాసనకి, దిబ్బల వాసనకి చాలా మంది పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, ముస్లింలు మొత్తం సఫర్ అవుతున్నారు. మాకు ఇది గలీజ్ తీసి పడేయాల. ఆ నీళ్లు అడ్డమయ్యి, వంకకి కసువు అడ్డమయ్యి మాకు ఇండ్లు లేక వస్తున్నాయి. వాసనకి మేము తట్టుకోలేకున్నాం. కుక్కలు చేస్తున్నాయి, పందులు చేస్తున్నాయి, మనుషులు కూడా కాలిరిగి, చేతులిరిగి కింద పైన పడుకుంటూ వస్తున్నారు. మేము ఇట్లా ఎన్నాళ్ళని చేయాలి. అధికారులకు తెలియజేశారా? అధికారులకు తెలిసేయాలంటే ఎవరు లేరు. మాకు సాక్ష్యం ఎవరు మేము అడుగుదామంటే కూడా రావడం లేదు. పట్టించుకున్నమే లేదు అసలు. మీ ప్రాంతం ఏదైతే ఉందో మున్సిపల్ అధికారులకి ఎవరు రావడం లేదు. ఎవరు రావడం లేదు. ఎంత చెప్పినా పోయి ఆఫీసుల దగ్గర పోయి చెప్పినా కూడా మాకు సంబంధం లే, పై అధికారులకు చెప్పండి అని అంటారు. ఇంకా ఎంతమంది పై అధికారులకు మేము పోదాము? తెచ్చుకుంటే పొట్టకు జరుగుతుంది, లేకుండా ఇంకా రోగాలకు పెట్టుకుందామా, కడుపుకు పెట్టుకుందామా? ఇంకా మిగతామైన రోగాలు వస్తే అతిగా వచ్చిన రోగాలకు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకున్నాము. పిల్లకి మించలేని రోగం వస్తుంది, ఈ దోమలు కొడుతుంది. మేము ఎట్లా కాపాడుకోవాలి? పిల్ల తల్లి ముస్లిం ముసుకని ఎట్లా కాపాడుకోవాలి? మాకు న్యాయం చేయాలి సార్. మాకు ఇది ఖచ్చితంగా న్యాయం చేయాలి.